హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక కొత్త ప్లేస్ చూపిస్తున్నాను. అది ఏంటంటే ది రాయల్ బొటానికల్ గార్డెన్ ఇన్ బాలారట్. ఇది మెల్బోర్న్ నుంచి ఒక 4 అవర్స్ జర్నీ ఉంటుందండి. సో మనం లాంగ్ డ్రైవ్ చేసి అట్లా వెళ్ళి కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. సో మీకు కూడా చూపించిద్దామని ఈ వీడియో చేశాను. ఫస్ట్ నేను మీకు ఈ గార్డెన్ గురించి చెప్తాను. ఆ తర్వాత అందులో ఉన్న వాటి గురించి చెప్తాను. యాక్చువల్గా దీన్ని 1857లోనే ఎస్టాబ్లిష్ చేశారంట ఇన్ 40 హెక్టార్స్, ఆల్మోస్ట్ 99 ఎకర్స్ అండి. ఇందులో ఆల్మోస్ట్ ఎన్ని ప్లాంట్స్ అంటే 8901 ప్లాంట్స్ ఉన్నాయంట. అంటే ఓన్లీ ప్లాంట్స్, ఇంకా చాలానే ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ ఇది మార్నింగ్ 5 AM ఓపెన్ అవుతుందండి, నైట్ 12 AM వరకు ఉంటుంది. సో మనకి ఫ్రీ ఎంట్రీ కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. వెదర్ బాగుంటే ఇంకా చాలా సేపు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, అంతా ఓపెన్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఈ సిటీ గురించి కూడా నేను ఒక విషయం ఇందాకే తెలుసుకున్నాను. అదేంటి అంటే ఈ బలారట్ అనే సిటీ రిచెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అంట ఇన్ 1850స్లో. ఎందుకు అనంటే అదే టైంలో ఇక్కడ గోల్డ్ని కనుగొన్నారు. సో అలాగా అది అప్పుడు రిచెస్ట్ సిటీ అయింది, ఇప్పుడు వేరే కాదనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయండి, చాలా పెద్దగా అండ్ చాలా థిక్గా. చూడ్డానికి నాకు భలే అనిపించింది. నాకైతే బతుకమ్మ పండుగ గుర్తొచ్చింది ఆ ఫ్లవర్స్ అన్నీ చూడగానే. ఆ టైంలో ఉంటే బాగుండు అనిపించింది. బట్ మనం అన్న అక్కడ తెంపుకోలేము, అన్ని సీసీలు ఉంటాయి. సో మేము అట్లా ఏం తెంపుకోలేదు, జస్ట్ చూసేసి వచ్చాము. అండ్ ఇక్కడ చూడ్డానికి అక్కడక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయండి. అండ్ ఇట్లా రౌండ్ అబౌట్స్ ఉన్నాయి. ఆ రౌండ్ అబౌట్స్ని, స్టాచ్యూస్ని వాళ్ళు ఏం చేశారంటే దాని చుట్టూ పూలతో, డిఫరెంట్ డిఫరెంట్ చెట్లతో అలా మొత్తం కవర్ చేశారు. అది కూడా ఒక డెకరేషన్ లాగా అనిపించింది, కానీ చాలా బాగుంది. దాన్ని కూడా వీళ్ళు చెట్లతో, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చెట్లతో అటు ఇటు అవి చూస్తే బొకెల్లాగా అనిపించాయి మాకైతే. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇందులో లోపలికి వెళ్ళగానే ఒక సైన్స్ ల్యాబ్ అట్లా అనిపించింది. సో ఇది అట్లా బొటానికల్ ల్యాబ్ లాగా. చుట్టూ అన్ని పూల చెట్లే అండి, చాలా బాగున్నాయి. ఇగో ఈ పక్కన వాటర్లో అయితే అక్కడ అందులో మనం కనుక టెంపుల్లో కోనేరులో కాయిన్స్ వేసినట్టు అలా వేస్తుండే. నెక్స్ట్ ఈ పక్కన చూసారు కదా చెట్లు, ఎంత బాగున్నాయి అంటే నాకైతే చాలా నచ్చాయి. మాకైతే అసలు కళ్ళు తిప్పుకోవాలనిపించలేదు, అక్కడే ఉండాలనిపించింది. నేనైతే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో. చాలా వరకు నేను అవన్నీ ఎంత బాగుంటే అంత నాకు నచ్చినంత వరకు తీసుకున్నాను. ఇప్పటికీ నా ఫోన్లో ఎప్పటికీ ఉండనంటే నేను అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాను. నాకు అంత బాగా నచ్చాయి. ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా, ఎంత కామ్గా, ఎంత వాటిని చూస్తేనే ఇట్లా పీస్ఫుల్ వస్తుంది నాకు. చాలా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా చూడండి ఎంత బాగుందో. అవి చూడండి ఆ ఫ్లవర్స్, నేనైతే ఎక్కడ చూడలేదు ఆ పూలన్నిటిని ఇంతవరకు కూడా. అండ్ నెక్స్ట్ ఆ పక్కనే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది ఒక ప్లేస్ ఉందండి. ఇక్కడ మొత్తం కింద చిన్న చిన్న స్టోన్స్ తోటి ఇట్లా వాక్వే అంతా పెట్టారు. బట్ అది చాలా మెత్తగా ఉందండి. నాకు అదేంటో అది ఎలా వేశారో నాకు అర్థం కాలేదు. జస్ట్ ఒక అట్లా ఎంట్రన్స్ లాగా అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ మేము రోడ్ క్రాస్ చేసి ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఒక కాఫీ షాప్, కెఫే టైప్ ఉంది, రెస్టారెంట్, బట్ క్లోజ్డ్ ఉంది. మేము దానికోసం అని వెళ్ళలేదు, దాని వెనకాల ఉన్న ఒక దానికోసం వెళ్ళాము. దాని పక్క నుంచి ఇట్లా వాక్ చేసుకుని వెనక్కి వెళ్ళొచ్చు, మీకు అనిపించే ఉంటుంది. ఆ వెనకాల వాటర్ చూసారు కదా, చాలా పెద్ద లేక్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఒకటి అర్థం కాలేదు, ఇక్కడ వాటర్ ఎక్కడున్నా కానీ, క్రీక్స్ కానీ ఎక్కడ వాటర్ లాంటివి ఉన్నా కానీ మన ఎర్త్ లెవెలే ఉంటాయండి. అదే మన ఇండియాలో అయితే నార్మల్గా చెరువులు అవి ఉంటే పక్కన కట్ట అని చెప్పేసి, చెరువు కట్ట అని చెప్పేసి మనం పెడతాము. వాటర్ కూడా చాలా డౌన్ ఉంటాయి. ఇక్కడ చూడండి మన ఎర్త్ లెవెల్ ఉన్నాయి, మనం ఇట్లా వాక్ చేస్తున్నాం కదా దాని లెవెల్ ఉన్నాయి. మా మమ్మీ కూడా అదే నోటీస్ చేసింది, నాతో అన్నది కూడా. ఇంకొంచెం వర్షం పడి ఇంకొంచెం వస్తే మన కరెక్ట్గా లెవెల్కి వస్తాయి. అట్లా అని చెప్పేసి మరీ పొంగిపోయి బయటకు వస్తాయేమో, అంతా పాడవుతుందేమో అని అనుకుంటారు, కానీ అట్లా లేదు. కానీ చాలా బాగుంది.